నార్మల్గా గవర్నమెంట్ నుండి తెలంగాణ గవర్నమెంట్ నుండి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే పోతురాజులకి ఏదైనా ఆల్రెడీ చెయ్యాలి? తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూనియన్ నుంచి మాట్లాడినారు మేడం. అది మన గవర్నమెంట్ మారడం వల్ల కొద్దిగా మళ్ళా బ్రేక్ పడింది. చెప్పలేము, అదృష్టం ఉంటే అమ్మవారు కరుణిస్తే నాకు ఏదో ఒకటి అంటే మా వాళ్ళు ఏమైందంటే అట్లా మనకు మంత్లీ ఇలా పెన్షన్ లాగా. కాకపోతే ఏమైందంటే మేడం దీంట్లో పోతరాలు ఇయర్లీ ఇంక్రీజ్ అవుతున్నారు మేడం, చాలామంది వేస్తారు. దీని గురించి అవగాహన లేని పోతరాలు కూడా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు మనకు పర్టికులర్గా ఇంతమంది పోతరాలు ఉన్నారు, ఒక యూనియన్ ఉందని చెప్పి చెప్పుకోవడానికి ఇప్పుడు మనకు నంబర్ అనేది లేదు మేడం, పెరుగుతుంది నంబర్. నేను అందుకే ఇప్పుడు ఎంతమంది పోతరాలు ఉన్నారు అంతమంది పోతరాలు ఒకసారి యూనియన్లో జాయిన్ కానీ మీకు నచ్చకపోతే వాళ్ళు ఉండండి, తెలుసు మనకు పర్టికులర్ ఒక నంబర్ వస్తుంది. ఇంతమంది పోతరాలు ఉన్నారు, మనకు పర్టికులర్ ఏంటంటే ఈ పోతరాల గురు ఒక పోతరాజు కింద ఎంతమంది పోతరాలు ఉన్నారు మనకు ఐడియా వస్తుంది. మనం ఒక పోతరాజు యాడ్ కావాలంటే పలానా ఏరియాలో ఒక పోతరాజుని పోయి కలిస్తే ఆయన దగ్గర పోతేనే ఒక యూనియన్లో యూనియన్లో యాడ్ అయినాక నువ్వు ఎవరితోనో తిరగని చెప్పి మనం ఒక పర్టికులర్ రూల్ తెచ్చినాం అనుకో, కొత్తగా వేసే వాళ్ళకి కూడా భయం అనేది తెలుస్తుంది. భయం అనేది ఉంటే దాని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలుస్తాయి, ఎలా ఉండాలి అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఏ స్థానంగానే ఇప్పుడు నేనైనా సరే మేడం పర్టికులర్గా నా దగ్గర 40 మెంబర్స్ పోతరాలు ఉంటాయి మేడం. ఓకే, నేను వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా నా దగ్గర రావాలా, నాతో తిరగాలని నాకు వద్దు మేడం. నువ్వు పని చేసుకో, బోనాల పండుగ వచ్చినప్పుడు నా దగ్గర రా అని వాళ్ళకి మంచి చెప్పడం నాకు తప్పు అయిపోయింది మేడం. ఎందుకు అట్లా చెప్పొద్దు అంటారా? వాళ్ళ నా దగ్గర ఏంది మేడం, ఇక్కడ కాదు మన మేడ్చల్ అవతల నుంచి అక్కడ నుంచి రెగ్యులర్గా నన్ను వచ్చి కలుస్తా అంటే నేను సెలబ్రిటీనా? నువ్వు అక్కడికి వెళ్ళి రావాలంటే డైలీ ఇప్పుడు నువ్వు పుసుకుని వచ్చేదారిలో ఏమన్నా అవుతుంది, నీ ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్తావు? వద్దు బేట నువ్వు రాక అక్కడనే ఉండ అంటే వినరు మేడం. అట్లా చెప్పినందుకు నా దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మంచిగా జాబ్ చేసుకో, బోనాల పండుగ వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి ఉండని చెప్తే కథం, మళ్ళీ వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళ గ్రూప్లో జాయిన్ కావడం. అదే మేడం మంచిగా చెప్తే చెడు అవుతుంది అంటే మనకే. అండ్ మళ్ళీ మీరు అన్నట్టుగానే ఈ మధ్య చాలా అంటే చూసి మీరు వేసుకునే అంటే గెటప్ కానీ లేకపోతే అవన్నింటికి అట్రాక్ట్ అయిపోయో నేను కూడా వేసుకోవాలి, నేను కూడా ఇట్లుండాలి అన్న దాని వల్లనో చిన్న ఆలోచన అంతే, అది చిన్న సెకండ్లో వస్తుంది చూడండి ఆలోచన, నేను కూడా వేసుకోవాలి. దాని గురించి తెలుసుకోవడం అవసరం లేదు, దాన్ని ఎలా ఉండాలి ఎలా నాతో వచ్చే పిల్లలే 2-3 ఇప్పుడు వేస్తున్నారు మేడం. వాళ్ళకి ఏంటంటే మనం చేసే పద్ధతి ప్రకారం అంటే మన ఇప్పుడు పద్ధతి అంటే ఏంది మేడం, ఇప్పుడు ఒక్కొక్క పోతుంది ఒక్కొక్కలా చేస్తారు మేడం. కొందరు తాగుతారు, కొందరు తాగరు, కొందరు ఒక్క పొద్దు ఉండేస్తారు, కొందరు అయితే ఎట్లా అంటే ఈ ఫీల్డ్లో ఒక పోతరాజు అయితే వీల్ చైర్ పైన, ఇది మన పోతరాజు మా దాంట్లో మాలనే ఆయన లేలైనా 80-90+ పోతరాజు ఆయన వంశపరంగా వస్తుందంట. వీల్ చైర్ మీద కూర్చొని పోతరా వేసుకొని దర్శనం చేసుకొని వీల్ చైర్ పైన అట్లాంటి పోతరాలు కూడా ఉన్నారు. అసలు వాళ్ళని వెళ్ళి కనుక్కుంటా తెలుస్తాయి పోతరాజు అంటే ఏంది, రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ అని తెలుస్తాయి. ఇప్పుడు ఏమైంది మేడం, ఒక్క నిమిషం కూడా తయారైపోయింది, గల్లీకి ఇంతమంది అన్నట్టు తయారైపోయింది. ఇంకోటి ఏమైందంటే మేడం, ఒక పోతరాజు ఇప్పుడు ఒక 2 వచ్చారంటే వాళ్ళకి 20-25,000 ఇవ్వడం కంటే ఒక 5,000 పెడితే మనకు సామాన్ వస్తాయి ఒక డేకి. అట్లా ఎవరన్నా మంచి వాళ్ళ పల్లరమండి తెచ్చే దాంట్లో ఎవరన్నా ఒక 2 పిల్లలు మంచిగా ఉన్నారు అనుకో, నువ్వు మంచిగా ఆడుతున్నావు కదా ఎయిరాబే అంటారు. ఆ సామాన్ 5,000 సామాన్ తీసుకొచ్చి ఇస్తారు, వేస్తాడు మేడం. ఆయన ఏముంది మేకప్ వేసుకుంటాడు, ఏదో పైన వేసుకుంటాడు, బయటకు వెళ్తాడు, ఆడతాడు. నెక్స్ట్ రోజు తెల్లారేమని అయితే నువ్వు బాధ్యతనా తీసుకోరు. అదే మేడం, అదే మెయిన్. వేసి ఆడిచ్చినామా అయిపోయిందా, మన పని అయిపోయింది. నెక్స్ట్ రోజు వానికి జీవితం ఖరాబ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్ అయ్యాలి. కానీ నీకు ఏం కాదు, నువ్వు నిమ్మలంగా స్టేటస్ పెడతావు, రిప్పన్ పెడతావు, 2 రోజులు ఏడుస్తావు, అయిపోతుంది. అలా కుటుంబానికి ఏం చెప్తారు మీరు? చెప్పారు 11 రోజులు పోతారు, ఏమంటారు మాట్లాడతారు. నీ సంతోషంగా పలానా వాడిని తీసిన ఒక మనిషికి 10,000 ఇచ్చి వేయించుకున్నావు, రేపు పొద్దుల వానికి పోతే యాక్సిడెంట్ అవుతుంది, వాడు ఆడుతూ వానికి ఏమైనా అవుతుంది. ఆ టైంలో కూడా పోరండి, ఎందుకంటే నిన్ననే పలారం బండి తీసినాం కదా, నిన్ననే అది చేసినాం కదా, ఇది చేసినాం కదా అంటారు. ఏం ఎల్లరూ మాట్లాడరండి, కష్టంలో మాట్లాడతారు. అది మెయిన్. ఎవరైనా సరే స్టార్టింగ్లో రెచ్చగొడతారు మేడం, చాలా రెచ్చగొడతారు. అది మన దగ్గర ఉండాలి, వెయ్యాలా వద్దా ఆలోచన చేయాలా. సరే నువ్వు వేసినవచ్చు, నీకు ఏమైనా అవగాహన ఉంటే వెయ్యి, దాని గురించి ఒక 30% తెలుసుకున్నా నువ్వు వెయ్యి. కానీ ఏం తెలియంది చేయండి ఒక మందు దాయిపించే ఎయ్యిరా అనగానే వేసినావు అనుకో, రేపటి దినమే మన అయితే నీ ఫ్యామిలీకి ప్రాబ్లం. కానీ ఆ తీసిన 10 మంది ఏముండదు, వస్తారు మాట 5,000 ఒక పోతరాజుకి 25,000 ఇవ్వలే, నీకు 5,000 సామాన్ ఇప్పించారు, ఇంకో 5,000 ఇస్తే నీ ఇంట్లో ఇట్లా చేతిలో పెట్టి అమ్మాయి ఇట్లా అని చెప్పి పెట్టిపోతారు, అంతే. అది మారాలా మేడం, పబ్లిక్ మారాలి. ఇప్పుడు మేము చాలా అంటే చాలా, ఇప్పుడు నేను ఒకప్పుడు వీక్లీ 5 పక్కా వేస్తున్నాయి మేడం, సండే నుంచి నేను ఫ్రైడే వరకు రెగ్యులర్గా వీక్లీ వేస్తున్నాను. ఇప్పుడు అట్లా లేవు మాకు.
వేస్తా 3 రోజులు వేస్తా చాలా గొప్ప ఇప్పుడు. ఓకే. ఉమ్. నార్మల్గా అంటే మీరు ఒక టీం అలా ఉంటారా, ఇంతమంది వెళ్తారు అని బుక్ చేసుకుంటారా, లేదంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని మేడం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నేను అన్నట్టు 15 ఉంటారా? ఇయర్స్గా మేడం పోతురాజు స్టార్ట్ చేసి, నేను 12 ఇయర్స్ నుంచి ఎవరి దగ్గరికి అయితే వేస్తున్నో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా మేడం. కొత్త నేను ఏం పట్టుకుంటలేను. ఓకే. ఎందుకంటే మనకి ఇక వాళ్ళు తీస్తూనే ఉంటారు, వాళ్ళ జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పైర్ దాకా తీస్తూనే ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏదన్నా చెడు అయితేనే మాత్రమే వాళ్ళు ఆపుతారు. ఆపినందుకు నేను వేరేది వెతుకోవాల్సి వస్తుంది. కానీ నేను ఆర్డర్లు రావను కానీ నేను 12 ఇయర్స్ నుంచి ఎవరు ఇంటికి అయితే పోతున్నా వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నా మేడం. ఓకే. సో ఈ నెల మొత్తం 30 రోజులు బిజీ. 30 రోజులు బిజీ ఉంటుంది. మనం సండే మనం అదే మనం దీన్ని నమ్ముకొని, నేను ఈ పోతలను నమ్ముకొని నేను ఒక 2-3 ఇయర్స్ చాలా సంపాదించినంత అమ్ముకున్న రోజులు ఉన్నాయి మేడం. ఎందుకంటే జాబ్స్ బంద్ చేసుకున్నా. జాబ్ ఇప్పుడున్న పొజిషన్లో జాబ్ పోతే దొరుకుతలేదు. అవును. చాలా కష్టం దొరకాలంటే. అది దొరకాలంటే మళ్ళీ మనం 2-3 నెలలు టైం పడుతుంది. మనం ఇంత సంపాదించిన 3 మంత్స్లో కూర్చొని తినాలి. దీనికోసం నేను ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా వచ్చిన 10 రూపాయలైనా చాలు మనకు అన్నట్టుగా. ఇప్పుడు మీరు 15 సంవత్సరాల నుండి వేస్తున్నారు కాబట్టి మీకు దీని గురించి మొత్తం అవగాహన ఉండి ఉంటుంది కదా. మీరు రేపు మళ్ళీ ఇంకో తరం అంటే మీకు ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కదా పిల్లలు. సో రేపు పొద్దున మీ ఫ్యూచర్లో మీ అబ్బాయి వచ్చేసి నాన్న నేను వేసుకుందాం అనుకుంటున్నాను అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు దానికి ఓకే అంటారా, లేకపోతే వద్దు బిడ్డ జాబ్ చేసుకోని చెప్తారా? మనం వద్దు అనడానికి నేనేం ఖరాబ్ కాలే. నేను మంచి పొజిషన్లో ఉన్నా. మంచి పొజిషన్లో అంటే ఎలా నాకు ఒకప్పుడు తిననీకి తిండి లేని పరిస్థితి ఉండే. అసలు టైం నుంచి నేను ఇవాళ నా ఫ్యామిలీ ఒక తింటున్నాం, మనం ఒక ఇద్దరికి పెట్టేంత మన స్టేజ్కి అయితే వచ్చినాం. నేను దీంట్లో ఖరాబ్ అయి ఉంటే నా కొడుకుని వద్దు పెట్టా అని చెప్తుండే. ఇప్పుడు ఎవరు ఆలోచన మేము డాక్టర్ కావాలని ఏం లేదు. ఇప్పుడు నా కొడుకు రేపటి దినం ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తాడొచ్చు, మనం ఆపలేం దాన్ని. అవును. ఇప్పుడు ఎవరిని మనం ఆపలేం మేడం. ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే డాక్టర్ అయితే డాక్టరేగా, కానీ చదివితే చదివించాలి కదా మేడం. చదివిపిస్తారు కానీ అంటే మిమ్మల్ని చూస్తూ పెరుగుతూ ఉన్నాడు కదా. అది మన చేతిలో లేదు. వాళ్ళు ఒక ఏజ్కి వచ్చే వరకు మన మాట వింటారు. మనం పిల్లల్ని కనుక కానీ వాళ్ళ తలరాతలు కనాలి. ఎందుకు అడుగుతున్నాను అంటే వాళ్ళకి కూడా అది అలవాటు అయిపోతుంటారు, చూస్తూ పెరుగుతూ ఉంటారు. దాంతోపాటు అచ్చా మా నాన్న ఇది చేసేవారు, మా నాన్నది నేను కంటిన్యూ చేయాలి అని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు మీరు జాబ్ మానేయడం వల్ల మీకు ఇదే కంప్లీట్ అయిపోయింది. జాబ్ చేసుకుంటూ కూడా ఈ సీజన్కి మాత్రం 1 మంత్ లేదంటే ఒక 2 సార్లైనా నేను వేసుకుంటాను, మా నాన్న చేసిందాన్ని నేను పడగొట్టకూడదు అనుకొని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు అంటే ఏమైనా సజెషన్స్ ఇస్తారా ఏంటి అని అందుకే అడిగా. ఇది నేను బ్యాడ్ అని చెప్పలేను. ఈ పోతరాజ్ ఫీల్డ్కి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఖరాబ్ అయిన వాళ్ళు ఒక 30% ఉన్నారు. అది కూడా ఎట్లా అంటే ఇంట్లో చెప్పకుండా అయ్యడము. నేను ఇంకోటి ఏంటంటే మేడం, మనం ఒక పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల ఇంటికి పోయినప్పుడు మనకు ఒక డిష్ ఇస్తారు, ఐడియా ఉందా? మనకి రెడ్ కలర్ అన్నం పెట్టో కానీ నాకు అట్లా ఇంట్లోకి వెళ్ళే డిష్ తీస్తారు ఎవ్రీ డే. ఓకే. నేను ఫస్ట్ పోతరాజ్ అయిపోయిందంటే నేను ఒక ఆటోను ఒక వెహికల్లో పెట్టుకొని పోతా కదా, ఆ వెహికల్ చక్కగా ఇంటి దగ్గర నాగాలి. ఇంటి దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ మా మమ్మీ డిష్ తీసిన తర్వాత ఆ సామాన్ మొత్తం ఇంట్లో పెట్టిన తర్వాత నేను బయటకు వెళ్ళి నా షికార్లు ఏందో నేను తాగుతున్నా తింటున్నా ఎంజాయ్ చేస్తాను. వీళ్ళు ప్రోగ్రామ్ అయిపోయినా చక్కగా ఇంటికి వెళ్ళిపోవాలి. నువ్వు ఎట్లయితే ఇంట్లో అమ్మకాలు ముక్కి బయటకు వెళ్ళినావో ఇప్పుడు ఆమెకు ఎంత బాధ ఉంటుంది, నా కొడుకు ఏడున్నాడో, ఎప్పుడు వస్తాడో, ఏం చేస్తాడో. మా ఫోన్లో ఒక్కొక్కసారి ప్రోగ్రాంలో స్విచ్ ఆఫ్ అయిపోతే మా ఇంట్లో వాళ్ళు ఆర్డర్ ఎక్కడో తెలుసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. నేను ఏదైనా ప్రోగ్రామ్ పోగానే అక్కడికి వెళ్ళి లొకేషన్ పెడతాను ఇంట్లో వాళ్ళు. చెప్పలేం మేడం. ఇప్పుడు కొన్ని ప్రోగ్రాంలు ఎట్లా అంటే కొన్ని ప్రోగ్రాంలలో పోతరాజ్ దమ్ము వచ్చినట్టు అయింది అనుకో కూర్చో అని చెప్పేటోళ్ళు ఉంటారు. కొందరు అట్లా కాదు, ఆడరాబై ఆడు పుణ్యానికి వచ్చినావా కూర్చుంటున్నావేమో అంటారు. అసలు కాడ తప్పదు మేడం.